దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ఛానల్లో అనుదినం ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, సందేశం వినడానికి, సందేశం ద్వారా మీరు స్వర్గం యొక్క సందర్శనను అనుభవించడానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. రండి, మనం ఇక ఆలస్యం చేయకుండా దేవుని మాటలు వినాల్సినటువంటి సమయం వచ్చింది. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా చూడడం అంటే కష్టం. ప్రతి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వేరు పనులు, బిజీగా ఉంటారు. కొన్నిసార్లు మార్నింగ్ సిక్నెస్ను బట్టి కొన్నిసార్లు లేటుగా లేవడమో, స్త్రీలు కొంతమంది లేటుగా లేవడమో ఇటువంటివి ఉంటాయి. లేదంటే మునుపటి రోజు రాత్రి లేటుగా పడుకోవడమో. అయినప్పటికీ కూడా ఈ 8 గంటల సమయానికి మీరు టీవీ సెట్ల ముందో లేకపోతే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభువు కోసం, ప్రభు వాక్యం కోసం మనం సమయాన్ని కేటాయిస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మాటలు మనము ఎంతగానో వినాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని ధ్యానించుకోవడం దేనికంటే ఏదో చదివి వదిలిపెట్టడం లేదు. ఇది బైబిల్ పఠనం కాదు, బైబిల్ ధ్యానం, బైబిల్ అధ్యయనం. దిస్ ఈజ్ బైబిల్ మెడిటేషన్, బైబిల్ ఎక్స్ప్లోరేషన్, ఎక్స్పోజిషన్. దీన్ని వివరించుకుంటున్నాం. ఎందుకో ఈ వివరణ అంటే, ఒకడు నాకు త్రోవ చూపని ఎడల నాకు ఎలాగూ తెలియను అని అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక ఆయన అన్నాడు. అనగా మనకు ఒక అవగాహన కలగాలి అంటే ఎవరో ఒకరు బోధించాలి మనకు. ఎవరో ఒకరు అంటే టీవీ స్పీకర్స్ మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా మీ స్థానిక సంఘ కాపరులు. టీవీ స్పీకర్లకు పరిమితులు ఉన్నాయి, కానీ మీ స్థానిక సంఘ కాపరికి పరిమితులు లేవు. అంటే అసలు ఆయనకి పరిమితులు లేవని కాదు నా మాటల ఉద్దేశం. టీవీ స్పీకర్స్కి ఉన్నదానికన్నా లేకపోతే మరింత ఎక్కువైనటువంటి స్వేచ్ఛ ఉంది. వాళ్ళని మరింత ఎక్కువగా లిమిటేషన్స్ లేకుండా మీ స్థానిక సంఘ కాపరి మీతో ఉండి మీకు వాక్యాన్ని ఇక్కడ కేవలం ఒక 26-27 నిమిషాల వాక్య పరిచర్య మాత్రమే. మీ స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం మీ సంఘ కాపరి 1 గంట సేపు వరకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీరు ఆ వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మామూలుగా వినడం కాదు, ఎంజాయ్ చేయాలంతే. చిన్నపిల్లలు ఆహారం భుజించడానికి, పెద్దవారు ఆహారం భుజించడానికి తేడా ఉంది. చిన్నపిల్లలు భుజించేటప్పుడు మూతికంత పూసేసుకొని కింద పడేసుకొని వాళ్ళు అలా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ అలా నవ్వుకుంటూ, కానీ పెద్దవాళ్ళు సీరియస్గా భుజిస్తారు. దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇది మన ఆత్మకు ఆహారం కనుక చెప్పండి ఇంకా ఏం చేస్తాం అనే కాకుండా మాకు ఇంకా కావాలి వాక్యం. వీ నీడ్ మోర్ వర్డ్, వీ నీడ్ మోర్ రివిలేషన్స్ అన్నట్టుగా దేవుని వాక్యం కోసం, మన్నా కోసం, ఆత్మ సంబంధమైన మన్నా కోసం ఎదురు చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కనుక మీ స్థానిక సంఘాల్లో ఆదివారపు ఆరాధనలకు మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సమయానికి ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక అరగంట ముందుగా వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ సిద్ధపడండి. ప్రభా, ఈ దినం నాతో మాట్లాడండి. మీ దాసులు ఎవరైనా కావచ్చు, స్థానిక సంఘ కాపరో, గెస్ట్ స్పీకరో ఎవరైనా కావచ్చు, కానీ వారి ద్వారా నాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. హడావిడిగా వచ్చేదో వాక్యం వినేసి వెళ్ళిపోతే మీకేం అర్థమయ్యే అవకాశం లేదు. ఇదంతా మీ మనసుల్లోకి, మీ హృదయంలోకి డౌన్లోడ్ కావాల్సిన సత్యాలు కనుక ఈ ప్రాముఖ్యమైన విషయాలు ఏదో బైబిల్ చదువుకుంటూ వెళ్ళడం కాదు, కానీ బైబిల్లోని విషయాలు లోతుగా మనం తవ్వుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter 19th verse. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. When it was the evening of the day, the first day of the week, the disciples were gathered together with the doors locked for fear of the Jews. And Jesus came and stood among them and said to them, May you have peace. దేవుని స్తోత్రం.
ఎందుకు భయం? యేసు ప్రభు తిరిగి లేచాడు కదా. యూదుల భయం ఏంటి? యూదుల భయము అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు మాట మనసులో గుర్తొచ్చింది. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్య భయము అంటాడు. దేవుని స్తోత్రం. మనుషుల భయం కాదు మనకు కావాల్సింది, నీ వాక్య భయము. దేవుని వాక్యం మీద మనకు భయం. దేవుని వాక్యం అండి. 161 అధికారులు నిర్నిమిత్తంగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. నీ వాక్య భయము, ద ఫియర్ ఆఫ్ యువర్ వర్డ్. వాక్య భయం కావాలి మనకు, వ్యక్తుల భయం కాదు మనకు కావాల్సింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వ్యక్తుల భయం. పలానాతను చంపుతాడో, కొడతాడో, తిడతాడో, అరుస్తాడో, విమర్శిస్తాడో. పార్టీ మనుషుల భయము, లేకపోతే కులాల మనుషుల భయం, లేకపోతే ఇరుగు పొరుగు దేశాల వాళ్ళ మనుషుల యొక్క భయం, లేకపోతే పై అధికారుల భయం. నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండానే నా అధికారులు నన్ను తరుముతున్నారు. అయితే మాత్రం ఏంటి? నీ వాక్య భయం నాలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్య భయం మనకు కావాలి. వాక్యం అంటే భయపడాలి, వాక్యం అంటే గడగడ వనకాలి. దేవుని భయం ఓకే, దానికి ఆదరణ కానీ దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని వాక్యం మనకుంది. దేవుని యొక్క మనోరూపంగా దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. ఈ వాక్య భయం మనకు ఉండాలి. వ్యక్తుల భయము వీళ్ళకుంది. కొంతమంది యూదులు ఏం చేయగలరు? ఈ భయముతో వాళ్ళు ఉన్నారు. శిష్యుల భయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఈ రోజుల్లో కూడా, ఈ అంత్య దినాల్లో కూడా మొదటి శతాబ్దములో శిష్యులు భయపడినట్లుగా 21వ శతాబ్దములోని శిష్యులు భయపడిపోతున్నారు. లేదా మనలో భయాలు లేవా? ఎన్ని భయాలు ఉన్నాయి. సాధారణంగా ఒక మనిషికి లేకపోతే ప్రస్తుతం సుమారు 300 రకాల భయాలు ఉన్నట్టుగా మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు, సైకాలజిస్టులు చెప్తున్నారు. సుమారు 300 భయాలు, 300 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫోబియాస్. ఫలాందంటే భయం, ఫలాందంటే భయం. 1-2 భయాలు కాదు మనిషికి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు రాయబడింది, ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్న భయం ఏంటంటే మరణ భయం. కరోనా కాలంలో ఉన్నాం, 3rd వేవ్లో ఉన్నాం. మరణ భయం. చచ్చిపోతారేమో, పలానా వ్యక్తి చచ్చిపోతాడేమో, నేను చచ్చిపోతానేమో, నా కుటుంబానికి ఏమైనా జరుగుతుందేమో అని. ఇటువంటి మరణ భయము చేత దాసత్వానికి లోనైపోయారని దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే నువ్వు దాసుడుగా, దాసురాలుగా, లేకపోతే బానిసగా మారినట్టే, స్లేవ్ అయినట్టే. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో భయం వలన కలిగేటువంటి కొన్ని నష్టాల గురించి మనం ఆలోచిద్దాం. అనగా భయం ఎటువంటి నష్టాల్ని, ఎటువంటి కష్టాన్ని మనకు తెస్తుంది అనే దాని గురించి 6 విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది శిష్యుల యొక్క భయం, ద ఫియర్ ఆఫ్ ద డిసైపుల్స్. నేను మిమ్మల్ని గొర్రెల మధ్యలోకి పంపిస్తున్నానని కాదు, నేను మిమ్మల్ని క్రూరమైన తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి. ఒక గొర్రె పిల్ల తోడేళ్ల మధ్యలోకి వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు. ఆ తోడేళ్ల అరుపులకి భయపడిపోతుంది. సాధువైనటువంటి ఈ జీవి క్రూరమైనటువంటి జీవులు. ఇక వెళ్ళాము అంటే తిరిగి వచ్చే అవకాశం లేదు. చీల్చి ముక్కలు చేసి చంపేటువంటి అవకాశం ఉంది. అటువంటి డేంజరస్ ఫీల్డ్లోకి మనల్ని పంపిస్తుంది. ఈ ప్రపంచం డేంజరస్, సేఫ్టీ లేదు ఇక్కడ. మన శత్రువు మనల్ని అనుక్షణం చూస్తున్నాడు. అందుకని దేవుని వాక్యంలో మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, మన విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదమా అని సంచరిస్తున్నాడంటే, తిరుగుతున్నాడంటే, అదే పనిగా రాత్రింబాగోళ్ళు ఇదే డ్యూటీలో, ఇదే మినిస్ట్రీలో, ఇదే మిషన్లో ఉన్నాడు. ఎవరిని మింగుదమా, ఎవరిని మింగుదమా, ఏ యవనస్తుని మింగుదమా, ఏ యవనస్తురాల్ని మింగుదమా, ఏ ఆంటీని, ఏ అంకుల్ని, ఏ తండ్రిని, ఏ తల్లిని మింగుదమా అనేటువంటి, మింగుదమా అంటే అక్షార్థంగా మింగడం కాదు, కానీ ఆత్మ సంబంధంగా మింగుదమా అని వాడి యొక్క ప్లాన్. ప్రార్థన లేకుండా చేయదుమా, వాక్య ధ్యానం లేకుండా చేయదుమా, ఉపవాసం లేకుండా చేయదుమా, పరిశుద్ధత లేకుండా చేయదమా, అది వాడి ప్లాన్. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యుల యొక్క భయానికి కారణాలు ఏంటి? శిష్యుల యొక్క భయానికి ఉన్నటువంటి 4 కారణాల గురించి మనం నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మన భయాలు కూడా హేతువు లేని గాయాలు ఉన్నాయేమో, కానీ హేతువు లేని భయాలు అంటూ ఏం లేవు. హేతువు లేని గాయాలు అనే మాట సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో కనిపిస్తుంది. కానీ హేతువు లేని భయాలు అంటూ ఏదో భయం ఉంది. ఎందుకు భయపడుతున్నావు?
ఎగ్జామ్స్ అని భయం, లేకపోతే ఇంటర్వ్యూ అని భయం, లేకపోతే ఆఫీస్ అనో కాలేజ్ అనో స్కూల్ అనో, లేకపోతే ఏదో ఒక భయం మనిషిని బట్టి పీడిస్తుంది. శిష్యులకు యూదుల భయం. యూదులు అంటే ఎవరు? వాళ్ళు యూదులే. తమ తోటి యూదులను గురించి భయపడుతున్నారు. తమలాంటి యూదుల గురించి కాదు, తమకన్నా భిన్నమైన తమను చంపాలని, అనగా యేసు మార్గములోకి రాకుండా ఉండి యూదా మతములో ఉన్న యూదులను, అనగా అలనాడు లేకపోతే 2-3 రోజుల క్రితం యేసును చిత్రహింస పెట్టినటువంటి, యేసును సిలువ వేసినటువంటి, యేసును చంపినటువంటి యూదుల భయం, అక్రూరులైనటువంటి రోమా సైనికుల భయం. అక్కడ సిలువ సందర్భంలో వాళ్ళు లేరు, వాళ్ళు ఉండింటే ఇంకా ఎంత భయపడిపోయిండే వాళ్ళేమో. స్టార్టింగ్లోనే వాళ్ళు పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా పారిపోయాడు, యోహాను చివరి వరకు నిలబడ్డాడు. చివరి వరకు అంటే చివరి వరకేం కాదు. యేసు ప్రభు సిలువలో 3వ మాట పలికిన తర్వాత ఆయన అక్కడ ఉన్నట్టుగా లేడు. తర్వాత 4 మాటల సందర్భంలో ఆయన ఉన్నట్టుగా కూడా మనం చూడలేము. నా మాటల యొక్క ఉద్దేశం, శిష్యుల భయానికి కారణాలేంటి? 4 కారణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి కారణము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ 4th chapter 6th verse. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? 2 మాటలు 2 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. 2 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నిజమైన భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల బహుధైర్యము పుట్టునని దేవుని వాక్యం రాయబడింది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనము మరలా భయపడుటకు రోమాపత్రిక 8వ అధ్యాయంలో దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను మనం పొందాం. వి గాట్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. ఎందుకు భయపడాలి? ఒకటి, ఎలీఫజు యోబు అనేటువంటి భక్తుని అడుగుతున్న ప్రశ్న, అయ్యా యోబు గారు, నీ భక్తి నిజమైంది అయితే నీకు ధైర్యాన్ని పుట్టించదా? ధైర్యాన్ని కోల్పోయి, వాస్తవంగా యోబు ధైర్యాన్ని కోల్పోయాడని మనకు అక్కడ రాయబడలేదు, కానీ ధైర్యాన్ని కోల్పోయినట్టు ఆయన అనుకున్నాడు. అయినా 10 మంది బిడ్డలు కోల్పోయినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఎలా ఉంటాడు? సహజమేగా. మానవులమైనట్టు మనం సహజంగా ఇలాగే ఆలోచిస్తాం. 7 రోజులు మౌనం తర్వాత 8వ రోజు ఎలీఫజు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? గత దినాల్లో నువ్వు మాకు ధైర్యాన్ని పుట్టించావే, ధైర్యమైన మాటలు మాట్లాడేవే, ఇప్పుడు ఏమైంది? నీ భక్తి ఏమైంది? నీ డివోషన్ ఏమైంది? నీ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఏమైంది? దైవ భయం ఏమైపోయింది? నీ ఆత్మీయ విధానాలు ఏమైపోయినాయి? నీ ధైర్యం ఏమైంది? ధైర్యాన్ని కోల్పోయారు. గుండె కరిగిపోయింది. గుండె కరిగి నీరైపోయిన వాళ్ళగా, మా గుండెలు కరిగిపోయాయి అని యెరికో ప్రజలకు ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి రాహబు మాట్లాడిగా మనం చూస్తున్నాం. మా గుండెలు కరిగిపోయినాయి. ఖచ్చితంగా వీళ్ళు వస్తారు, ఆక్యుపై చేసుకుంటారు, ఆక్రమించుకుంటారు, స్వాధీనపరుచుకుంటారు, మేము సంహరించబడతాం. మా గుండెలు కరిగిపోయినాయి. ధైర్యాన్ని కోల్పోయాం. వి లాస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. ధైర్యాన్ని కోల్పోయిన శిష్యులను మనం చూస్తున్నాం. మరియ చెప్పిన మాటలను బట్టి, మరియ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మరియ చూసిన దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాల్సింది పోయి, సాయంకాలం అయింది లేదా చీకటి పడింది, సూర్యుడు అస్తమించాడు. ఒకవేళ డే టైం కొద్దిగా భయపడాలి, కానీ వాళ్ళు చీకటి పడేసరికి మరింత భయపడుతున్నారు. ఈ చీకట్లో అలనాడు లేకపోతే కొన్ని దినాల క్రితం గెత్సమనే తోటలో చీకటిగా ఉన్నప్పుడు ప్రభువుని దివిటీలతో పట్టుకోవడానికి వచ్చి ఆయుధదారులు వచ్చి పట్టుకున్న సందర్భం వాళ్ళకి గుర్తొచ్చుండొచ్చు. యూదుల భయం వలన శిష్యులకు కలిగిన భయం యూదుల భయం. వాక్య భయం లేదు, వ్యక్తుల భయమే వాళ్ళకు ఉందని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి విషయం, భక్తిని విడిచిన వాళ్ళు భక్తిని విడిచిన వారి మార్గాలు అలా ఉంటాయి. భక్తిని విడిచినటువంటి వాళ్ళు, లేకపోతే ఆత్మీయతను విడిచిన వాళ్ళు, దే లెఫ్ట్ దేర్ స్పిరిచువాలిటీ. దట్స్ వై దే ఆర్ ఫియరింగ్. నీ భక్తిని నువ్వు విడిచిపెట్టావా, నువ్వు భయపడుతూనే ఉంటావు. నీ ప్రాణాన్ని నువ్వు అరచేతుల్లో పెట్టుకొని ఉంటావు. అది నీ పరిస్థితి. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది.
నీ భక్తి యథార్థమైన భక్తి, దైవ చిత్తానుసారమైన భక్తి, లేకపోతే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. అది ఇవన్నీ 1 తిమోతి పత్రికలో రాయబడిన మాటలు దైవభక్తిని గురించి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఈ మాటలు వింటూ దేవుని బిడ్డలారా, నీ భక్తి, నువ్వు చేస్తున్న వ్యక్తిగతమైన ప్రార్థనలు ఇవన్నీ నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ ఆత్మలో నిరాశని, నిస్పృహల్ని కలిగించడం కాదు, అధైర్యాన్ని కలిగించడం కాదు, ధైర్యాన్ని పుట్టించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లిలాగా ఉన్న నిన్ను, నీ ఆత్మీయత, నీ ప్రార్థనా జీవితము పులిలాగా మార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిరికి పందలాగా ఉన్న నిన్ను, నీ ప్రార్థన ఒక పరాక్రమశాలిగా మార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, వాళ్ళు భక్తిని విడిచారు, అందుకనే భయాన్ని కలిగి ఉన్నారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. సామ్స్ 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కలిగిన భయము నుండి అని కాదు, నాకు కలిగిన భయములు. దావీదు జీవితంలో అనేక భయాలు ఉన్నాయి, శత్రు భయాలు ఉన్నాయి. అనుక్షణం ఒక మిన్నల్లిలాగా, ఒక కౌజు పెట్టలాగా తరిమివేయబడ్డాడు. అది అతని పరిస్థితి. తను పొందినటువంటి దర్శనాన్ని బట్టి, లేకపోతే తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి, తాను నెక్స్ట్ రాజు కాబోతున్నాడు అనేటువంటి వార్త సింహాసనం ఆసీనుడైనటువంటి వ్యక్తి దగ్గరికి చేరడాన్ని బట్టి అనేక సార్లు అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని చూసినా, రాజు తరపున వాళ్ళు చూస్తే భయపడిపోతున్న పరిస్థితి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించను. ఎప్పుడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. when I inquired of the Lord, నేను ప్రభువు దగ్గర విచారణ చేశాను. or when I was with the Lord, నా మనసులో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తొలగించాడు. ఆపరేషన్ చేసి కడుపులోనో లేకపోతే లోపల ఉన్న గడ్డలను తొలగించినట్లుగా, అన్వాంటెడ్ థింగ్స్ను తొలగించినట్లుగా, అపెండిక్స్ లేదా ఉండుకాన్ని తొలగించినట్లుగా, మనలోను మన ఆత్మీయ జీవితంలో పాతుకుపోయినటువంటి ఆ వేరుపారినటువంటి ఆ విషపు వాటిని, విష బీజాలని లేదా కలుపు మొక్కల్ని ఆయన పెక్కలించి పెరికి వేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. నా తండ్రి నాటని ప్రతి మొక్కను ఆయన పెళ్ళగించి వేస్తాడు. సరే, దేవునికి స్తోత్రం. రెండోది, భగవంతుని యొక్క సహాయాన్ని పొందలేదు వాళ్ళు. ఒకటి భక్తిని విడిచారు, రెండోది భగవంతుని యొక్క సహాయాన్ని పొందలేదు, ప్రభు యొక్క సహాయాన్ని. భక్తుడు భగవంతుని వైపు చూడాలి. కొన్ని మతాలు అందుకనే ఇలాగ దోసిలు ఇలా పట్టమని నేర్పిస్తుంటారు. అంటే ఆ దోసిలో ఏదో ఇయ్యమని, అనుగ్రహించమని దేవుని వైపు చూస్తూ అడగడం. అది మనం కూడా అలా చేస్తే తప్పేం లేదు. అలాగని ఏదో కొత్త విధానం కదా అని అనుకున్నారు. ఒక భిక్షగాడు అడిగినట్టు అడగడం కాదు, ఒక కుమారుడు అడిగినట్టు అడగాలి. అమ్మా అని రాగాలు తీసి దీర్ఘం తీసి వాడు మాడతాడేమో, కానీ అధికారయుతంగా కుమారుడు, అమ్మా అన్నబెట్టు, నాకు చికెన్ వండిపెట్టు, పలానా వండిపెట్టు అని అధికారయుతంగా కుమారుడు అడుగుతాడు. అతడు వెలుపల ఉన్నాడు భిక్షగాడు, కుమారుడు బిడ్డ లోపల ఉన్నాడు. లోపల ఉన్నవాడికి మరింత కాన్ఫిడెన్స్ ఉంది. బయట ఉన్నవానికి కాన్ఫిడెన్స్ లేదు, ఆమె ఇస్తుందో లేదో మరి, కానీ బిడ్డకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది. మా మమ్మీ, మా డాడీ నేను అడిగింది ఇస్తారని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నా పరలోకపు తండ్రి నాకు ఇస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయారో, ఈ దినం ఆ పోగొట్టుకున్నట్టు కాన్ఫిడెన్స్ని తిరిగి సంపాదించుకొని, మీకు రాబోతున్నటువంటి ప్రమోషన్ లేకపోతే అది ఆలస్యం అవుతున్న మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదైనా కావచ్చు, దేవుడు వాటన్నిటిని రిస్టోర్ చేసి అధికారులతో మాట్లాడి జోక్యం చేసుకొని దేవుడు కార్యం చేస్తాడు. మనం ఆలోచిస్తున్న మాటలు, ఒకటి భక్తిని విడిచారు, అందువల్ల భయంలో ఉన్నారు. రెండోది భగవంతుని సహాయాన్ని వాళ్ళు పొందలేదు, దేవుని సహాయాన్ని వాళ్ళు పొందలేదు. దావీదులాగా దైవ సహాయాన్ని పొందుకునే వాళ్ళుగా ఉండాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 10:28. మరియు
ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి కేవలము దేహాన్ని, భౌతికమైన దేహాన్ని చంపు వారికి భయపడకుడిగా భయపడవద్దు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిక్కిలి భయపడమని చెప్తున్నాడు. ఎవరికి? అందరికీ మిక్కిలి భయపడమని కాదు, భయపడి వణికిపోయి అందరికీ దాసులుగా అందరికీ గులాంగిరి చేయమని కాదు. ఎవరికి అంటే ఒకే ఒక వ్యక్తికి, అనగా దేవాది దేవునికి మాత్రమే భయపడేటువంటి వాళ్ళుగా ఉండాలి. నేను చదువుతున్నాను 28వ వచనం. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ దోస్ హూ కిల్ ద బాడీ బట్ ఆర్ నాట్ ఏబుల్ టు కిల్ ద సోల్, but instead fear him who is able to destroy both soul and body in Gehenna. Gehenna అంటే హెల్. గెహెన్నా అనేటువంటి ఆ గ్రీకు పదాన్ని ఇక్కడ డైరెక్ట్గా ఉపయోగించేశారు. హేడెస్ లేకపోతే గెహెన్నా అట్లా కలలేదు. మనం ఆలోచిస్తున్నట్టే మూడో విషయం, భయానికి కారణం ఏంటి? శిష్యుల భయానికి కారణం ఒకటి, వాళ్ళు లేకపోతే భక్తిని విడిచారు, భగవంతుని సహాయాన్ని కోరలేదు లేకపోతే పొందలేదు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళు బోధను మర్చిపోయారు. They forgot the teaching or the doctrine or the exhortation. వాళ్ళు ప్రభువు యొక్క ఉపదేశాన్ని మర్చిపోయారు. బోధన మర్చిపోవద్దు. ఆదివారం వింటున్న బోధ తిరిగి వచ్చే ఆదివారం వరకు నీకు గుర్తుండాలి. బోధలోని సత్యాలు నీకు గుర్తుండాలి. ఒక వారమంతా నిన్ను నడిపించాల్సిన బోధ నీకు అవసరమైంది. ఏదో ఫార్మాలిటీగా ఒక 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తానండి, టైం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాం, కరోనా కాబట్టి త్వరగా ముగిస్తామని కాదు. అలాగని గంటల తరబడి సాగదీసి ప్రసంగం చేయమని కాదు. దేవుని స్తోత్రం. బోధను మరవద్దు. డోంట్ ఫర్గెట్ ద ఎగ్జార్టేషన్. ఆత్మీయ నాయకులు, ఆత్మీయ బోధకులు, లేకపోతే ఆత్మీయ తల్లిదండ్రులు బోధించిన వాటిని మనం మర్చిపోకుండా, యేసు బోధించిన దాన్ని మర్చిపోయారు. వాళ్ళని పంపుతున్నప్పుడు వాళ్ళకి చెప్పాడు, బాబు మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని చంపుతారేమో, చంపుతారు, నన్ను చంపుతారు, చంపడం అనేది సహజం, మనం చచ్చిపోవడం అనేది సహజం. వాళ్ళు మీ శరీరాన్ని మాత్రమే, మీ వెలుపలి దేహాన్ని మాత్రమే చంపగలరు, లోపల ఉన్న ఆత్మను చంపలేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అలా చంపగలిగిన వాడు ప్రపంచంలో ఒకడే ఉన్నాడు, ముల్లోకాలలో ఒకడే ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయనకి మాత్రమే భయపడండి. ఫియర్ గాడ్ అలోన్. దేవునికి మాత్రమే భయపడండి. బోధను మర్చిపోయారు కాబట్టి యూదుల భయంలో ఉన్నారు. యెహోవా బోధను, యేసు బోధను మర్చిపోయారు కనుక యూదుల భయంలో ఉన్నారు. నువ్వు దైవ బోధన మర్చిపోతున్నావా? దేవుని బోధన అనుదినం నువ్వు వినాలి. దేవుని వాక్యాన్ని అనుదినం వినాలి. ఒక ఆదివారం మాత్రమే కాదు, నేను ఇందాక చెప్పినట్టు ఆదివారం ప్రసంగంతోనే సరిపెట్టుకోవద్దు. వారం మధ్యలో దేవుని వాక్యాన్ని వినండి. ఈ రోజుల్లో ఈ కరోనా లాక్డౌన్ కొన్ని చోట్ల ఎత్తివేసినప్పటికీ ఇంకా లాక్డౌన్ పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి కనుక ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాలు వింటున్నారు, మంచిదే. దేవుని వాక్యం చేత యూ షుడ్ బి గైడెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇప్పటివరకు మనం భక్తిని విడిచారు కనుక భయపడ్డారు, భగవంతుని సహాయం పొందలేదు కాబట్టి భయపడ్డారు. 3వది బోధన మర్చిపోయారు కాబట్టి వాళ్ళు, అనగా శిష్యులు భయపడిపోయారు. భయపడిపోయి స్త్రీలలాగా, పురుషులే కానీ స్త్రీలాగా మారిపోయారు. తలుపులన్నీ వేసుకొని, తలుపులు మూసుకొని, గట్టిగా మూసుకొని. ఒకవేళ చంపాలనుకున్నవాడు తలుపులు పగలగొట్టైనా వచ్చి చంపగలడు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ తలుపులు వాళ్ళని, వాళ్ళ గడియలు వాళ్ళని, వాళ్ళ గేట్లు వాళ్ళని కాపాడుతాయని అనుకుంటున్నారు. యోనా గ్రంథంలో మనం గమనిస్తే నినివే పట్టణం యొక్క గోడలు, ఎత్తైనటువంటి గోడలు వాళ్ళని కాపాడుతాయి అనుకున్నారు. కానీ క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో ఆ గోడలు కూలిపోయాయని చరిత్ర చెప్తుంది. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ రివిలేషన్ 12th chapter 11th verse. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, తామిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి జయించినారు గాని మరణము వరకు ప్రాణములను ప్రేమించిన వారు కారు. తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇంపార్టెంట్ మాట. మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కారు. అండ్ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. గొర్రెపిల్ల యొక్క రక్తం వల్ల వాళ్ళు జయించారట. అండ్ బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమోనీ, వాళ్ళ యొక్క సాక్ష్యం వల్ల జయించారు. రక్తము ద్వారా, సాక్ష్యము ద్వారా జయశీలుడుగా లేకపోతే జయవీరులుగా మారాడు. దే డిడ్ నాట్ లవ్ దేర్ సోల్ లైవ్స్ ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. వాళ్ళు దాన్ని తృణీకరించారు, వారి ప్రాణాన్ని. నఫ్తాలీయుల గురించి న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి వాళ్ళు తమ ప్రాణాన్ని తృణీకరించారు. కేర్ చేయలేదు. డోంట్ కేర్.
వాళ్ళు ఏమాత్రం పట్టించుకొని వాళ్ళుగా ఉన్నారు. తమ భౌతికమైనటువంటి ప్రాణాల గురించి, భౌతికమైన జీవితాల గురించినటువంటి ఆలోచన, శ్రద్ధ లేని వాళ్ళుగా ఉన్నారు. ఏవైతే కానివ్వండి, సేవలో మనం ఏం చేస్తాం, ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సింది కదా, సువార్త ప్రకటిస్తూ చచ్చిపోదాం అన్న ధోరణి మనకు కావాలి. దేవుని స్తోత్రం. సేవిస్తూనే సంహరించబడదాం అనేటువంటి స్వభావం మనకు కావాలి. నాలుగో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, భౌతికమైన జీవాన్ని ప్రేమించారు. వాళ్ళ దేహాల్ని వాళ్ళు, వాళ్ళ ప్రాణాలని వాళ్ళు. నువ్వు ఎంత జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా మన నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు, సెక్యూరిటీ వాళ్ళకు ఉంది, అయినప్పటికీ కూడా సంహరించబడ్డారు. మనం అనుకుంటాం Z+ కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ మనల్ని ఏదో కాపాడుతుందని. మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు, పెద్ద పెద్ద వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, భద్రత ఉంది. కానీ ఏ లాభం, చనిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, మనిషి మరో మనిషికి ఇచ్చేటువంటి భద్రత అది గ్యారంటీ లేనిది, కానీ మనిషికి దేవుడిచ్చే భద్రత మాత్రం అదే గ్యారంటీ. దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం మనం. మనకు Z+ కేటగిరీ ఏం లేదు, మనం విఐపీలం కాదు. దేవుని స్తోత్రం. నేను విఐపీ కాదు, అందును బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మనకు సెక్యూరిటీ అవసరం లేదు, ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగలం. ప్రధానమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛగా తిరగలరా మనలాగా? దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నాం భౌతికమైన ప్రాణాన్ని, జీవితాన్ని ప్రేమించని వాళ్ళుగా. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శిష్యుల భయానికి ఉన్నటువంటి 4 కారణాలు మీరు మాకు తెలియజేశారు. ప్రభువా, భక్తిని విడిచిన వాళ్ళుగా, మీ సహాయాన్ని పొందని వారుగా, బోధను మరిచిన వారిగా, భౌతికమైన దేహాన్ని, జీవితాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడిపోయారు. మేము కూడా అటువంటి భయాల్లో ఉన్నామేమో. ఆ భయాల నుంచి మమ్మల్ని విముక్తులు చేయండి. మీ కార్యం జరిగించమని, మీ కృప తోడుగా ఉంచమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రేపటి ఉదయకాలపు సందేశంలో లేకపోతే కార్యక్రమంలో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.